ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమానికి స్వాగతం. అనేకమైన సత్యమైన సంగతులు మిమ్మల్ని అందరినీ కూడా దేవునికి దగ్గర చేసే మాటలు. మీరు ఈ మాటలు కనుక విన్నట్లయితే దేవునికి ఎప్పుడూ కూడా దూరంగా ఉండరు, అపవాది తంత్రాలకు గురి కాకుండా ఉంటారు, దేవుని యొక్క ప్రేమను ఎల్లప్పుడూ కూడా పొందుతూ ఉంటారు. అందుకే ప్రతిదినము కూడా ఈ లేఖనాలు మీకు వివరిస్తున్నాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వాక్యాలు షేర్ చేయండి, మీరు కూడా సువార్తను ప్రకటించండి. మీ జీవితాలు వెలుగుమయంగా చేసుకోండి, అపవాదిక తంత్రాలకు గురి కాకుండా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నా తండ్రి. ఈవేళ మానవ స్వభావం అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని క్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మానవ స్వభావం ఎలా ఉంటుందో ఆదికాండము 3వ అధ్యాయం 1-13 వచనాలు, లేదా ఆదికాండం 3వ అధ్యాయం మొత్తం చేస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. ఈవేళ ఆదికాండము 3వ అధ్యాయంలో అనేకమైన వచనాలు నేను మీకు తెలియజేస్తున్నాను. మానవ స్వభావంలోని కొన్ని లక్షణాలు, అంటే ప్రతి మానవుడు కూడా ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాడో వివరిస్తున్నాను చూడండి. దేవుడు సృజించినటువంటి మొట్టమొదటి మానవులు ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నారో ఈ వాటి వరకు కూడా మనము కూడా అదే రకమైన స్వభావాన్ని కలిగి ఉంటున్నాం. ఆనాడు ఆది తల్లిదండ్రులైనటువంటి అవ్వ ఆదాములు ఎలాగైతే తప్పు చేసి పాపంలో పడిపోయారో ఇవాళ మనము కూడా అదే విధంగా పాపంలో పడిపోతున్నాం. దీనికి కారణం అపవాది. అయితే మొట్టమొదటి విషయం ఏంటంటే, మానవకు స్వభావం ఎలా ఉంటుందంటే విన్న మాటలకు కొంత కలిపి చెప్పటం. మానవునికి స్వభావం. మనం ఏదైనా విన్నామనుకోండి, దానికి 3-4 రెట్లు చెప్తూ ఉంటాం మనం. అదే జరిగిందండి. అటువంటి మాటలు ఎవరైనా చెప్పారనుకోండి, వాళ్ళు విన్న మాటలకు కొద్దో గొప్ప చెప్పారు, దాన్ని మనం నమ్మేస్తుంటాం. నిజంగా దేవుడు ఏదైనా తోటలో ఏం చెప్పాడు? ఈ ఫలవృక్షాలన్నీ కూడా తినండి, ఒక్కటి మాత్రం వద్దన్నాడు. అపవాది వచ్చి ఏం చెప్పాడు? దేవుడు మిమ్మల్ని ఏదైనా తినొద్దన్నాడా? అవునన్నాడు. అయితే తింటే చస్తామని చెప్పాడు. వాడేం చేశాడు? మీరు చావరని చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడో వాడికి తెలుసు. అంటే కొత్త ఒక మాట కలిపాడండి వాడు. అంటే విన్న మాటలకు కొంత కలిపి వాడు చెప్పాడు, దాన్ని నమ్మేసిందండి. ఈవేళ సత్యములో జీవిస్తున్నప్పుడు ఎవడో ఒకడు వస్తాడు, 4 మంచి మాటలు చెప్తాడు, వాటికి మళ్ళా కొన్ని కలుపుతూ ఉంటాడు, అదే నిజమని నమ్మేస్తూ ఉంటారు. అంటే ఇంకొకటి ఏంటంటే, కొత్త మాటలకు ఆకర్షించబట్టం. 2వ పాయింట్. అంటే ఎవడైనా వచ్చి ఏదైనా ఒక కొత్త మాట చెప్తే దానికి అట్రాక్ట్ అయిపోతుంటారు. పలానా చోట ఎంత బాగా అన్నారనుకోండి, ఇక్కడ ఎంత బాగున్నా కూడా వాడు ఎప్పుడైతే వచ్చి పలానా చోట ఎంత బాగుందో అంటే చాలండి, దీన్ని మర్చిపోతారు, మన అటువైపు ఆకర్షించబడుతుంటారండి. మానవుని యొక్క స్వభావం ఏంటంటే విన్నదానికి కొంత కలిపి చెప్పటం. ఎవడైనా సరే ఏదైనా వచ్చి కొత్త మాటలు పలికితే దానికి ఆకర్షించడం. ఉదాహరణ, అమలాపురంలో ఫస్ట్లో చందన బ్రదర్స్ ఉండేది. అందరూ చందన బ్రదర్స్కి వెళ్ళేవారు. ఒక 17-18 సంవత్సరాలు ఇంకా చందన బ్రదర్స్ టాప్. తర్వాత సిఎంఆర్ షాపింగ్ మాల్ వచ్చింది, మళ్ళీ అందరూ సిఎంఆర్కి వెళ్ళిపోయారండి. ఒక 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వచ్చింది, మళ్ళీ అందరూ ఇంటికి పోసిపోతున్నారు. ఎలాగుందంటే, ఈ బజార్లోకి ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ ఎలాగైతే వస్తే దాని మీద మోజు పడతారో, ఈవేళ క్రైస్తత్వంలో కూడా ఏదైనా ఒక కొత్తవాడు ఎవడైనా సరే వచ్చినట్టు, అయ్యో అక్కడ అంతా, ఇక్కడెంత, ఇక్కడెంత. దేవుడు ఏదైనా తోటలో దేవుడు చెప్పిన మాట మర్చిపోయారు ఆదామవ్వలో. అపవాదికి గురైపోయారండి వీళ్ళు. కొత్త మాటల వైపు ఆకర్షించబడటం. తత్ఫలితంగా ఏం జరిగింది? 3వ పాయింట్, దేవుని మాటలు అపార్థం చేసుకున్నారండి వాళ్ళు.
మీరు చావనే చావరు. ఆ దినమున మీ కళ్ళు తెరవబడతాయి అని ఎప్పుడైతే చెప్పారో, అది దేవుళ్ళ ఇంత స్వార్థం ఉందా? అందుకేనా దేవుడు తినొద్దన్నాడు? మా కన్నులు తెరవబడతాయా? మా కన్నులు తెరవబడితే దేవునికి ఇష్టం లేదా? దేవుని మాటలు ఎంత దారుణంగా అపార్థం చేసుకుంటారో అర్థం చేసుకోండి. మానవ స్వభావం అంతే. దేవుడు తన పోలిక చెప్పిన తన స్వరూపం చేసినా కూడా మానవుడు ఎంత బుద్ధిహీనుడు అంటే వాని హృదయం యొక్క తలంపులు ఎల్లప్పుడూ కూడా చెడ్డవండి. మానవుడికి ఎప్పుడూ కూడా చెడ్డవండి. రక్షించబడిన తర్వాత కూడా చెడుగా ప్రవర్తిస్తున్నారు వేళ చాలామంది. వేళ ఎన్ని వాక్యాలు చెప్పినా సరే దేవుణ్ణే తప్పుపడుతూ చూడు. దేవుని మాటలు అపార్థం చేసుకున్నాను. ఏదైనా తోటలో అవ్వ ఆదాములు కూడా దేవుడు సృజించినటువంటి దేవుని మాటలు అపార్థం చేసుకుంటావా? ఈవేళ మానవుడు ఎంత భ్రష్టత్వంలో పడిపోయాడు చూడండి. యేసుప్రభు నేను దేవుని కుమారుని చెప్పుంటే, దేవునితో సమానం చెప్పుకుంటే ఒప్పుకోలేదండి. సిలువకు అప్పగించేశారు. ఆయన అన్ని అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసినా సరే ఇంతవరకు దేవుడు కాకపోతే ఇటువంటి ఎలా చేస్తాను? ఇంగిత జ్ఞానం లేని మనుషులండి వాళ్ళు. ఇంగిత జ్ఞానం ఉండదని మనుషులకి. చచ్చిపోయిన వాడిని ఎలా బతికిస్తాడు దేవుడు కాకపోతేనే? నీటి మీద ఎలా నడుస్తాడు? 5 రొట్టెలు 2 చేపలు ఇన్ని వేల మందికి ఎలా పంచి పెడతాడు? కుష్టివ్యాధి గలవాడిని వెంటనే ఎలా బాగు చేస్తాడు? మనం చూస్తుండగానే జరుగుతున్నాయి కదా ఇవన్నీ. ఒక్కడో సిలువేయండి అన్న తప్ప ఆయన్ని. చచ్చిపోయిన లాజరు అని బయటకు వచ్చాడు కదా. లాజరు 4 రోజులు చచ్చిపోతే బయటకు వచ్చే లాజరు వచ్చి ఆయన నీతిమంతుని కూడా చెప్పలేకపోయాడండి. దేవుని మాటలు అపార్థం చేసుకుంటున్నారు ఈవేళ. ఇంకా త్వరగా గొప్పవారు కావాలని కోరుకుంటూ ఉంటారండి. ఉన్నతమైన స్థితికి వచ్చిన తర్వాత ఇంకా దేవుని మర్చిపెట్టేస్తాను. ఎందుకంటే చక్కటి ఇల్లు ఉంటుంది, చక్కటి ఖరీదైన ఫర్నిచర్ ఉంటుంది, స్టేటస్ ఉంటుంది. లంచాలతో ఎన్నైనా సంపాదించుకోవచ్చు నువ్వు. ఎంతైనా గొప్పగా సంపాదించుకోవచ్చు నువ్వు. తర్వాత ఏమైపోతుంది? గొప్పవారు అయిపోయి కదా ఇంక దేవుడు ఎందుకు నీకు? చాలామంది వేళ గొప్పవారు అయిపోయిన తర్వాత దేవుని సంఘాన్ని విడిచిపెట్టేసి, సత్యాన్ని విడిచిపెట్టేసి, ఎక్కడైతే పెద్ద పెద్ద చర్చి బిల్డింగ్స్ ఉంటున్నాయో, ఎక్కడైతే అబద్ధం ఉందో అక్కడ పరిగెడుతున్నారండి వేళ మనుషులు స్టేటస్ కోరుకొని. అలాగే మంచి కంటే ఎక్కువగా చెడు వైపు ఆకర్షించబడుతున్నారు. తర్వాత పాయింట్, మంచి వైపు ఆకర్షింపబట్టలేదండి. యేసుప్రభు అరణ్యంలో సముద్రం పొట్టిన కొండ మీద ప్రసంగం చేశాడు. ఎన్ని వేల మంది అటెండ్ అయ్యారు? ఎన్ని వేల మందికి భోజనం పెట్టాడు? కనీసం అందులో ఒక్కడు ఈయన సిలువయ్యొద్దని ఒక్కడు మాట్లాడా? ఒక్కడు కూడా చూసారా? అందుకే మంచి కంటే ఎక్కువగా చెడు వైపు ఆకర్షించబడుతున్నారు. చేస్తున్న పాపంలో అనేకులు పాగబోతులా చేస్తున్నారు. వీళ్ళు వెళ్ళటమే కాకుండా అనేక మందిని పాపంలోకి లాగేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు వెళ్ళటమే కాదండి, దేవుడు చూపిన ప్రేమను మర్చిపోతున్నారండి. ముందు సృష్టిని అంతటిని చేసి మానవుడికి కావాల్సినవన్నీ దేవుడు అందులో పెట్టి మీరు ఫలించండి, వృద్ధి చెందండి, మీ సంతానంతో భూమిని నింపండి, మీరు ఏలండి అని చెప్తుంటే దేవుడు చూపిన ప్రేమను మర్చిపోయారండి వాళ్ళు. ఎంత గౌరవో చూడండి. దేవుడు చూపిన ప్రేమను మర్చిపోతారా? ఇదంతా కూడా ఆదికాండం 3వ అధ్యాయం ధ్యానిస్తే తెలుస్తుంది నీకు. ఇవన్నీ కూడా అందులోనే ఉన్నాయి. ఇవన్నీ కూడాను చేసిన తప్పులు. పైగా దేవుడు వచ్చాడు, నువ్వు చేసిన పని ఏమిటి ఆదాముని అడిగితే, నేను చేయలేదు, తను చేసింది. నేను చేయలేదు, సర్పం చెప్పింది. చూసారా? చేసిన తప్పును కూడా గ్రహించట్లేదండి వాడు. తప్పు చేసి తప్పుని గ్రహించట్లేదండి వాడు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత మీ మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసేస్తున్నాడు. ఇంకా మంచిని చూసే స్థితిలో నీవు లేవండి. నువ్వు అలాగే మరణం అయిపోతావు, అలాగే నరకానికి వెళ్ళిపోతావు. అప్పుడు తెలుస్తుంది నీకు బాధ అంటే ఏంటో. ఏం పోగొట్టుకున్నా అప్పుడు తెలుస్తుంది నీకు. చేసిన తప్పును గ్రహించలేకపోవటం అండి. ఆదామా ఎందుకు చేసావు? నేను కాదు, నువ్వు నాకు తోడుగా ఇచ్చిన అవ్వ నువ్వు ఎందుకు చేసావు? నేను కాదు, సర్పం. చేసిన తప్పును గ్రహించలేని గుడ్డి స్థితిలో లోకం ఉండటం, ఇంకా తప్పును దాచి ఇతరులను నిందించటం. నేను కాదండి, నువ్వు నాకు తోడుగా ఇచ్చావు కదా అవ్వ, తనే ఇచ్చింది నాకు. ఏమ్మా, సర్పం వచ్చింది తన మీద, ఒకరి మీద ఒకరు తోసేసుకోవటం. నేను తప్పు చేసుకోవడం, ఇతరులు నిందించటం, తప్పు చేసినప్పటికీ తను సమర్థించుకోవటం. నేను చేయలేదు అవ్వ, సమర్థించుకోవటం. ఎంత దారుణం అయిపోయింది లోకం. మానవ స్వభావాలు ఇవన్నీ కూడాను తాత్కాలికంగా.
ఇప్పుడు మనుషులకి ఏంటంటే తాత్కాలిక పరిష్కారమే కావాలని అంతే. ఇక్కడ బాగుపడిపోతున్నాను, ఇక్కడికి వెళ్తే బాగుపడిపోతారు, జబ్బులు తగ్గిపోతున్నాయి, సమస్యలు తీరిపోతున్నాయి అంటే పరిగెత్తుకు వెళ్ళిపోతారండి. కానీ మరణం నుంచి నేను వాడు విడిపించండి నీకు తెలుసా? నీకు అగ్నిగుండం నుంచి నేను తప్పించడం తెలుసా నీకు? గొర్రెపిల్ల కసాయుడు గొర్రెని కట్టుకుని అలా తీసుకెళ్తాడో నరకటానికి నువ్వు కూడా అలాగే వెళ్ళిపోతున్నారు ఈవేళ. మందరికి వెళ్ళిపోతున్నారు ఈవేళ. దేవుడు చూపే ప్రేమకు సరిగా స్పందించలేకపోతున్నారు ఈవేళ. ప్రతి ఒక్కరు హృదయం దగ్గర తొడుతున్నాడు దేవుడు. నేను యేసుకి దేవుని కుమారుడు అబ్రహాం పుట్టక ముందే నేను ఉన్నాను అంటే నువ్వు అపాది కుమారుడు అబ్రహాం కుమారుడు కాదని మాట్లాడుతున్నారంటే నిజంగా అది నోరా? ఏ దేవుడైతే సృష్టించాడో ఆ దేవుడిని నువ్వు అపాదక సంతానుడు అని మాట్లాడుతున్నారండి. ఎంత ఖండకావరం! ఒళ్ళి బలిసి కొట్టుకుంటున్నారండి ఈవేళ జనాలు. ఈవేళ దేవుణ్ణి ఎదిరించే స్థాయికి వచ్చిందండి ఈవేళ లోకం. కనుక ఇవన్నీ కూడా మానవ స్వభావాలు. ఒకసారి సరి చేసుకో. నువ్వు ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని కలిపి చెప్తున్నాయేమో, ఎవరైనా ఏదైనా వింటే దాన్ని కలిపి చెప్తున్నారేమో గుర్తుపెట్టుకో. కొత్త మాటలకు నువ్వు ఆకర్షించబడకు. దేవుని మాటలు అపార్థం చేసుకోవద్దు. త్వరగా గొప్పవారు కావాలని కోరుకోవద్దు. మంచి కంటే ఎక్కువగా చెడు వైపు ఆకర్షించొద్దు. చేస్తున్న పాపంలో అనేకులను భాగస్వామిగా చేయొద్దు. నువ్వు దేవుడు చూపించిన ప్రేమను మర్చిపోవద్దు. చేసిన తప్పును గ్రహించకపోవడం పెద్ద తప్పు. అది గ్రహించిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపం పొందకపోవడం ఎంతకన్నా ఘోరమైన తప్పు అండి. పాపాన్ని కప్పుకోవద్దు దయచేసి. తప్పును దాచి ఇతరుల మీద నిందించుకో. తప్పు చేసినప్పటికీ తను సమర్థించుకోవద్దు. దేవుడు చూపిన ప్రేమను సరిగా అర్థం చేసుకో. ఆనాడు ఆదాము అవ్వలనే కాదు, ఈనాడు మనలోనూ కోటాను కోట్ల మందిలోనూ ఈ లక్షణాలు పనిచేస్తున్నాయి. ఇటువంటి లక్షణాలను అనుసరించి ప్రవర్తించే వారు దేవోగ్రతకు పాత్రలు అవుతారని చెప్పి EPC 2:3 తెలియజేస్తాను. కనుక మీరు ఇటువంటి లక్షణాలు కలిగి ఉండగా 100% యేసుక్రీస్తులాగా మీరు జీవించండి. నిత్య జీవానికి వారసులు కండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు తండ్రి. ఇంతవరకు కాచి కాపాడుతున్న గొప్ప వర్తమానం తండ్రి. ప్రతి ఒక్కరూ తెలుసుకుని తండ్రి, తను చేసిన తప్పుడు తెలుసుకుని పశ్చాత్తాపడాలి తండ్రి. అటువంటి వారిని అంగీకరిస్తావు ప్రభు. పెంతెకొస్తే పండుగ రోజున మీరు సిలువ వేసిన యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను లేపడని చెప్పినప్పుడు అయ్యో రొమ్ము కొట్టి మేము ఏం చేయాలన్నప్పుడు మూర్ఖులకి ఈ తరం వరకు వేరే పాప క్షమాపణ బాప్సం పొంది మారుమనసు పొంది బాప్సం పొందినప్పుడు 3,000 మంది బాప్సం పొందారు. ఈ ప్రసంగం ద్వారా అనేక మంది మార్పు చెంది క్రీస్తు సభ్యులుగా ఉండటానికి, సత్యంలో జీవించడానికి, ఉగ్రత గురి కాకుండా ఉండటానికి ఈ ప్రసంగం సహాయపడలే చేయమని ఈ ప్రసంగాన్ని అనేక మందికి షేర్ చేయటమే కాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తండ్రి గొప్ప సువార్తను పాటించే వారిగా చేయమని క్రీస్తుని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్ 533-201. మొబైల్ నంబర్ 9848730355, 92933-17487. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.